హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ ప్రభుత్వ పథకాలు మరియు పాలసీలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఎక్కువ వచ్చేది కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వ పథకాలు మరియు పాలసీల మీదే ఎక్కువ బిట్స్ వస్తాయని మనకు తెలుసండి. అయితే నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. మన గ్రామ వార్డు సచివాలయము సుమారుగా మనం చెప్పుకున్నట్టుగా 15,000 ఉద్యోగాలతో, అంటే సుమారుగా 15,000 ఉద్యోగాలతో త్వరలోనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఈ పాటికే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరన్నా డౌట్గా ఉంటే దయచేసి మీ డౌట్ కూడా తీసేసుకోండి. ఇక మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క లక్షల మందిలో ఉద్యోగాన్ని సాధించడం అనేది కష్టమైన పని. అప్పుడప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలంటే కష్టమవుతుందండి. ఈసారి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి మంత్లోనే, డేట్ అయితే చెప్పలేం కానీ ఫిబ్రవరి మంత్లోనే ఎలక్షన్ కోడ్ రావడానికి అవకాశం ఉంది. ఈ తక్కువ సమయంలో, ఈ తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి గ్రామ వార్డు సచివాలయం రిజల్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కేవలం సింగిల్ టైర్, 1 టైర్ ఎగ్జామ్ కాబట్టి ఇమీడియట్గా ఇచ్చేటటువంటి అవకాశము ఉందండి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నుంచే మనం ఎక్కువ ఎంప్లాయ్మెంటు 15,000 మందిని ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది. కాబట్టి సింగిల్ ఎగ్జామ్ మనకి ఇమీడియట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. త్వరగా జీవితంలో సెటిల్ అవుతాం. కాబట్టి ముందుగా గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేయటం ద్వారా జీవితంలో మంచి ఉద్యోగాన్ని సాధించుకొని ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉందని మన యాస్పిరెంట్స్కి తెలియజేస్తూ మనం ఈ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. అలాగే మన జయదేవ్ అకాడమీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా మీకోసం అయితే ఉందండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది. జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే 999 కోర్సు మరియు యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి 399 కోర్సు అనేది ఉందండి. ఇందులో ఇది కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఈ యాప్ కనుక మీరు తీసుకుంటే 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చండి. సిబిటి ఎగ్జామ్స్ ఇందులో అందించడం జరిగింది. ఓకేనా, ఇంకా మనం క్లాసులోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందించిన మొత్తం ఎంత అంటే ఈ రోజు వరకు అండి. ఈ రోజు వరకు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నామండి. 33 పథకాల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33+ పథకాల పైన ప్రభుత్వం ద్వారా ప్రజలకు నేరుగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి అయితే చేకూరుతుందండి. ఇక్కడ డీబీటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారండి. నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాలోకి ముఖ్యమంత్రి గారు ఒక బటను క్లిక్ చేయటం ద్వారా వారి ఖాతాలోకి ఏమనుకున్న అమౌంట్ మనీ అయితే ఉంటుందో డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్ని డీబీటీ అంటారు. ప్రత్యక్షంగా నగదును బదిలీ చేయటం అన్నమాట. డీబీటీ రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో వచ్చేసరికి డీబీటీ, నాన్ డీబీటీ ఉందండి. కొన్ని అయితే ప్రత్యక్షంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే ఆ స్కీమ్స్ ఉన్నవి. ఆ స్కీమ్స్ ద్వారా ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు, అంటే ఈరోజు ఎంత అంటే తారీఖు వచ్చేసరికి 21 వరకు, 21/12 వరకు ఎంత అమౌంట్ అనేది ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. గ్రామ వార్డు సచివాలయంలో అడిగేటప్పుడు అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఇక్కడ చూసినట్లయితే 167,530.95 కోట్ల రూపాయల్లో ఇక్కడ కోట్ల రూపాయలు ఇచ్చామండి. అలాగే 2,43,958.04 ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అయితే డైరెక్ట్గా ఇక్కడ డీబీటీ ద్వారా అందించే మొత్తం ఎంత అంటే మనం ఇక్కడ చూసినట్లయితే 2,43,958.04 వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు వరకు
ప్రజలకు ప్రత్యక్షంగా అందించేటటువంటి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. డైరెక్ట్ నగదు బదిలీ. ఇక రెండో ప్రశ్న చూస్తున్నట్టయితే మరి నాన్ డీబీటీ ద్వారా ఎంత ఉండదు సార్ అని అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నాన్ డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం ఎంత క్రోర్స్లని ఇక్కడ కూడా ప్రశ్న మనకు ఉద్భవించవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 1,67,530.95, 2,57,764.95 కోట్ల రూపాయలు, అలాగే 3,86,000 ఇవన్నీ ఫ్రాక్షన్స్గా ఉన్నాయండి. వీటిలో రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, డీబీటీఎం ఎక్కువ ఉంటుందండి. నాన్ డీబీటీ వచ్చేసరికి 1,67,530.95 కోట్ల రూపాయలు అయితే నాన్ డీబీటీ రూపంలో అంటే పరోక్ష నగదు బదిలీ ద్వారా అనమాట. పరోక్ష అంటే అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అగ్రికల్చరు ఇన్పుట్స్ అంటే ట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే మందు అంటే వారికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్సు, ఇలా రకరకాలైనటువంటి వస్తువులు, చర్మకారులకు వస్తువులు ఇవ్వచ్చు. అలాగే అనేక వృత్తుల వారికైతే వస్తువులు కూడా అందించడం జరుగుతుందండి. డబ్బు రూపాయను అందించకుండా ఏవైతే ఇన్పుట్స్ అందిస్తారో వాటిని నాన్ డీబీటీ ట్రాన్స్ఫర్ అంటారండి. అలా అందించే మొత్తం ఎంత అంటే 1,67,530.95 కోట్ల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ లేటెస్ట్ డేటా అండి. ఈరోజు 21/12 వరకే. ఇక లాస్ట్గా కానీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య ఇప్పటివరకు ఈరోజు వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మరియు నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఈరోజు వరకు ఉన్నారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనం చూసినట్లయితే 12,73,85,852 మంది అయితే ఈరోజు వరకు డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ ద్వారా లబ్ధి అయితే పొందుతున్నారండి. 12,73,85,852 కోట్ల రూపాయలండి. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైద్యం ఖర్చు ఎంత దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యం ఖర్చు ఎంత దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. 5,000 రూపాయల, 2,000 రూపాయల, 4,000 రూపాయల, 1,000 రూపాయల అంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది మనకు తెలుసండి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రముఖ హాస్పిటల్స్లో ప్రతి వ్యక్తికి అంటే ఎవరైతే చికిత్స కావాలనుకుంటున్నారో వారికి అందజేయడం జరుగుతుంది. అయితే దాని యొక్క వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంటే 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అనేది పథకం అనేది వర్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత అంటే జిల్లాలు వచ్చేసరికి 13 + 13 26 జిల్లాలు అయినాయి. ఇక మరి రెవెన్యూ డివిజన్లు ఎంత అయినాయండి? 56, 75, 67 లేకపోతే 78 అంటే 78 రెవెన్యూ డివిజన్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. 78 రెవెన్యూ డివిజన్లు. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఎంత? టీఎంసీల్లో ఎంత అని అడుగుతాను. మనం జనరల్గా టీఎంసీలే మాట్లాడుకుంటామండి. ఎంత సామర్థ్యం ఉంది అని ఇక్కడ ప్రశ్న అండి. అసలు పులిచింతల ప్రాజెక్టు ఏ నది మీద కట్టారని గతంలో కూడా అడిగారండి. కృష్ణా నది పైన పులిచింతల ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ సరికే సుమారుగా 12 టీఎంసీలు అండి. 10 టీఎంసీలు అని కూడా ఈ మధ్య పేపర్లు అయితే నేను చూశానండి. జనరల్గా 12 టీఎంసీలు కృష్ణా బ్యారేజ్ యొక్క నిల్వ సామర్థ్యం. అయితే పులిచింతల పెద్దదండి. పులిచింతల వచ్చేసరికి కృష్ణా నది ఎగువ ప్రాంతంలో
నిర్మించడం జరిగింది. దీని యొక్క టీఎంసీలు ఎంత 34.57, 57.55 టీఎంసీల, 64.46 టీఎంసీల, లేదా 45.77 టీఎంసీలు, అంటే 45.77 టీఎంసీలు అండి. దీని ద్వారా కృష్ణానది పరివాహ ప్రాంతంలో గుంటూరు మరియు కృష్ణా జిల్లాకి ఎక్కువ లబ్ధి అయితే జరుగుతుందండి. ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయము ఏ జిల్లాలో నిర్మించబడుచున్నది? అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురము అంతర్జాతీయ విమానాశ్రయము ఏ జిల్లాలో నిర్మించబడుతుంది? విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి. ఎక్కడండి? రైట్ ఆన్సర్ వచ్చేసరికి విజయనగరం ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగరం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం ఎవరి అభివృద్ధి కోసం ప్రారంభించారు? దీని ద్వారా ఎవరికి ఆ లోన్స్ అనేది ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ఎస్సీ ఎస్టీనా, బీసీలా, ఈబీసీలా, లేకపోతే అందరు కలిపి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారండి. ఎస్సీ ఎస్టీల్లో బడుగు వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేయటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆరోగ్యశ్రీ చికిత్సా ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలకు పెంచడం జరిగినది? ఆరోగ్యశ్రీ చికిత్సా ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 15 లక్షల, 20, 25 లక్షల, 30 లక్షల. అంటే మొన్న ఈ మధ్యన మనం చూసాం న్యూస్ పేపర్లో 25 లక్షలకు ఆరోగ్యశ్రీ ఖర్చును ఒక వ్యక్తికి ఎంతైతే ఖర్చు చేయగలమో, ఒక చికిత్స ద్వారా ఎంత ఖర్చు ప్రభుత్వాన్ని భరిస్తుందంటే సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయటానికి పెంచడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి అడిగేటటువంటి అవకాశం లేకపోలేదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైతు భరోసా ద్వారా ఎంత మొత్తం రైతులకు అందజేయనున్నారు? రైతు భరోసా ద్వారా 10,000, 15,000, 16,000, 13,500, అంటే 13,500 రూపాయలని రైతులకైతే రైతు భరోసా ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తుందండి ప్రభుత్వం. ఆర్బీకే ద్వారా రైతు భరోసా పథకం ద్వారా అందిస్తుంది. అంటే ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ అండి. అలాగే ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ లేక పశు సంవర్ధక సహాయకులు ప్రిపేర్ అవుతున్నారు, వారికైతే 40 CBT టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయండి. కేవలం 399కే ఉన్నాయి. దాంతోపాటు అడిషనల్ బిట్స్ కూడా మీకు అందజేస్తుండే వారికి దాని కీ కూడా అప్లోడ్ చేసాము. మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడతాయి. మీకు నెక్స్ట్ కన్నా చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఏమున్నాయి సార్ అని చాలామంది అడుగుతున్నారండి. ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఫుల్ కోర్స్ అయితే 2,999కే అందుబాటులో ఉండే పార్ట్ ఏ పార్ట్ బి. ఇక ఎవర్ గ్రీన్ మీ అందరికీ నేను చెప్తానే ఉండా 999 అండి, చాలా తక్కువ. ఇదైతే కేటగిరీ 1 పోస్టుల కింద వస్తుంది. పంచాయత్ సెక్రటరీ, వార్డు అడ్మిన్, మహిళా పోలీసు, వెల్ఫేర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీటన్నిటికీ ఉపయోగపడుతుందండి. అలాగే జనరల్ స్టడీస్ ఇందులో ఉంటాయి. ఇక ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, వీటన్ని బెనిఫిట్స్ మొత్తం ఎంత ఉన్నాయని మనం చెప్పుకునే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇందులో మీకు లభిస్తాయండి. ఇది ఒక కాంబో ప్యాక్ లాంటిది. ఖచ్చితంగా మీకు గ్రామ వార్డు సచివాలయం ఎక్కువ మార్కులు తీసుకొచ్చిందండి. ప్రతి అభ్యర్థి దీన్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా ఉపయోగపడతాయి. ప్రభుత్వ పథకాలు అడుగుతారు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరి దగ్గర ఉండాల్సిన కోర్స్ అండి 999. నెక్స్ట్ ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంటే యాక్చువల్గా 5,000 అండి, ఇప్పుడైతే 1999లో ఉందండి. పార్ట్ ఏ పార్ట్ బి బిట్స్ కూడా చెప్పాము. ఇక ఏపీ డిజిటల్ అసిస్టెంట్ 5,000 రూపాయలది, పార్ట్ ఏ పార్ట్ బి బిట్స్ కూడా చెప్పాను. 1999లో మీకు అందుబాటులో ఉందండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే టీఎస్, ఏపీ టీఎస్ అండ్ ఏపీ జూనియర్ లైన్మెన్ అండి.
3000 రూపాయల కోర్సు ఇది 1999కి అందుబాటులో ఉంది. పార్ట్ ఏ పార్ట్ బి 1000 బిట్స్ అనమాట. విలేజ్ సర్వేర్ వచ్చేసరికి 5000 రూపాయలది. పార్ట్ ఏ పార్ట్ బి 1000 బిట్స్ 1999లో అందుబాటులో ఉందండి. ఇక పశుసంవర్ధ సహాయాల బిట్స్, ఇవన్నీ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ బిట్స్ ఇలా మీకైతే అందుబాటులో ఉంటాయి మన యాప్లో అనేసి మీకైతే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇవి షేర్ చేయండి, చాలా ఉపయోగపడతాయండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అనండి.